హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనుస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్లో కూర్చుని రాజకీయ వ్యాఖ్యలు చేస్తే తాము సహించబోమని హెచ్చరించారు. ఇది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరోక్షంగా భారత్పై ఆయన విమర్శలు చేశారు. హసీనాను కట్టడి చేయాల్సిన బాధ్యత భారత్దేనని యూనుస్ తేల్చి చెప్పారు. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఢాకాలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనుస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పగించాలని అడిగే వరకు షేక్ హసీనా తమ దేశంలో ఉండాలని భారత్ భావిస్తే ఆమె మౌనంగా ఉండాలనేది మా షరతు అని స్పష్టం చేశారు. హసీనా భారత్లో కూర్చుని రాజకీయాలు మాట్లాడితే ఇబ్బందులు తప్పవు. ఆమె మౌనంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళమే కాదు, ప్రజలు కూడా మర్చిపోయే వాళ్ళు. కానీ ఆమె మాట్లాడమే కాదు, ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఇది మాకే కాదు, భారత్కు మంచిది కాదు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తాయి. ఆమె మాట్లాడకుండా ఉంచాలని మేము స్పష్టంగా చెప్పాం. అయినా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని స్నేహపూర్వక సంకేతంగా భావించడం లేదు. సాధారణ పరిస్థితుల్లో హసీనా భారత్కు వెళ్లలేదు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో దేశం విడిచి పారిపోయారు. ఆమెను వెనక్కి తీసుకొచ్చేంత వరకు బంగ్లా ప్రజలకు శాంతించరు. అరాచకాలకు పాల్పడిన ఆమెపై అందరి ముందు విచారణ జరగాలని యూనిస్ అన్నారు. భారత్తో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని, కానీ హసీనా నాయకత్వంతోనే బంగ్లాదేశ్లో స్థిరత్వం ఉంటుందనే ధోరణిని మాత్రం విడనాడాలని పరోక్షంగా విమర్శించారు. ఆమె చెప్పిన కథల నుంచి భారత్ బయటకు రావడమే ముందున్న మార్గం. వారి ఆలోచన ఏంటంటే అందరూ ఇస్లామిస్టులే, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇస్లామిస్టులు అందరూ ఇస్లాంవాదులేనని, ఈ దేశాన్ని మరో ఆఫ్ఘనిస్తాన్గా మారుస్తారని అంటున్నారు. బంగ్లాదేశ్ షేక్ హసీనా చేతుల్లో మాత్రమే సురక్షితంగా ఉంటుందని అభిప్రాయం. కాగా ఆ ధోరణి నుంచి భారత్ బయటకు రావాలి. బంగ్లాదేశ్ కూడా ఇతర దేశాల మాదిరిగానే ఓ పొరుగు దేశమని పేర్కొన్నారు. మరోవైపు బంగ్లాదేశ్లోని భూమి యజమానులు పద్మా నది ఒడ్డుకు సమీపంలో ఉన్న దౌలత్పూర్లో సరిహద్దులో భారతదేశానికి పోయిన సుమారు 200 ఎకరాల భూమిని తిరిగి పొందబోతున్నారు. గత వారం నిర్వహించిన ఒక సమావేశంలో బంగ్లాదేశ్ సైనిక అధికారులు మరియు భారత సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చ జరగడంతో ఈ భూమిని తిరిగి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భూమి దౌలతాపూర్ ఉపజిల్లాలోని రామకృష్ణాపూర్ యూనియన్లోని చల్లిష్పారా ప్రాంతంలో ఉంది.